जब तक तेल दीप में बाती जगमग जगमग हो रही दिल में दिल का उजरा साफ कर जाना के आने के लिए ध्यान करो साहेब గారు అలీగఢ్ జిల్లా హాథరస్లో ఈయన ఆశ్రమం ఉంది. ఆగ్రా దగ్గర ఈయన సంత మహాత్ములైన తులసి సాహెబ్ ఆశీర్వాదం నుంచి స్వామీజీ మహారాజ్ ప్రకటమైంది. స్వామీజీ మహారాజ్ తల్లిదండ్రి తులసి సాహెబ్కి శిష్యులు. ఎప్పుడున్న తులసి సాహెబ్ వాళ్ళ ఇంటికి పోయి వచ్చేవాళ్ళే. వాళ్ళ ఆశీర్వాదం నుంచి స్వామీజీ మహారాజ్ పుట్టింది. 6 సంవత్సరాలకి తులసి సాహెబ్ స్వామీజీ మహారాజ్కి ఉపదేశం ఇచ్చింది. 6 సంవత్సరాలకి 18 సంవత్సర ఆయన ఒక బంధు కొట్రి మోపు కొట్రిలో కూర్చొని ధ్యానం చేసింది. తులసి సాహెబ్ గారి దగ్గరే షేక్ తగ్గి ఆయన పకి వచ్చి అడుగుతారు, స్వామి నేను మక్కా మదీనా అంతలక్క పోయి వచ్చినాము, నాకు శాంతి దొరకలే, పరమాత్మ దర్శనం కాలే, దర్శనం ఎట్లాగైతుంది. దాని కొరకే ఈ మాటలు తులసి సాహెబ్ గారు షేక్ తగ్గికి చెప్పిన విషయాలు. దాంతో తులసి సాహెబ్ గారు ఏమన్నారు, షేక్ తగ్గి పరమాత్మ ఇక్కడ బయట లేదు, ఆయన కాశీలో లేదు, హరిద్వార్ ప్రయాణ కొండ అడవిలో పరమాత్మ లేదు, పరమాత్మ మీ లోపల ఉన్నారు, పరమాత్మ నిజమైన ఆలయం ఈ మానవ శరీరమే ఉంది. దీనికి పరమాత్మ 9 నెలల్లో కట్టి పంపించినారు. దీని లోపల అన్ని వస్తువులు పరమాత్మ నింపి ఆయన లోపలే కూర్చున్నారు. దీనిలో 16 లోకాల రచన చేసే ఆ పరమాత్మ ఈ శరీరూపమైన మందిరంలో కూర్చున్నారు. ఎవరికైనా పరమాత్మ దొరికినారంటే ఈ శరీరూపమైన మందిరంలో దొరికినారు, కానీ బయట దొరకలే. కానీ ఆయనకి ప్రార్థన చేసుకునే కొరకు ఏమి చేయాలా, దుర్గా రాసావర్ జానాకి అనేకి మనసు రూపమైన మందిరము సాక్షి చేసుకునేలా. ఎందుకో ఆ పరమాత్మ వచ్చి కూర్చునే కోరిక. ఇప్పుడు గలీజులు ఆ స్థానంలో కుక్కను వచ్చి కూర్చునేనే, అది మంచిగా చూసే కూర్చుంటుంది. మనం ఆ పరమాత్మకి
దాని కొరకే అంటున్నారు, మీ మనసు రూపి మందిరానికే స్వచ్ఛ చేసుకోండి. రాగద్వేషాల్లో, కపట భావాల్లో, నిందా చుగులిలో, మరి ఈ చెడు గుణాల్లో ఇవన్నీ ఉండిపోతారు. దాని కొరకే సంత మహాత్ములు ఏం చెప్తారు, మనకి ఏమి ఇస్తారో నామస్మరణ ధ్యానం, మనస్సుకి నిర్మలం చేసే కోరికే. ఎందుకంటే బయట సుమరం చేసే మనసు మలినం అయిపోయింది, బయట రూపం ధ్యానం చేసే మన చిత్రూపి కెమెరా మలినం అయిపోయింది. ఇప్పుడు మరి నిర్మలం ఎట్లాగైతుందా, నామస్మరణ చేసే దానికి సంత మహాత్మ మనకి పంచనామాలు ఇస్తారు, సద్గురు ధ్యానం చెప్తారు. ధ్యానం నుంచి చిత్తశుద్ధి అవుతుంది, పంచనామ శుభ్రం చేసే నుంచి మనసు శుద్ధి నిర్మలం అవుతుంది. మనం ఎట్లా నామశుభ్రం చేసుకుంటాం, మనసు నిర్మలం అవుతుంది. ఒకరోజు మనసు నిర్మలం అయి స్థిరం అయిపోతుంది, మన చైతన్యం పైకి వచ్చే అవుతుంది. ఈ 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో చేస్తుంది, మన జ్ఞానం చేతులు తెలుస్తుంది. లోపల పొద్దున్న ఫస్ట్ ఆత్మ దర్శనం అవుతుంది, తన రూపమే తనకి కనపడుతుంది ఆత్మస్వరూపం. ఎందుకంటే కని మధ్యలో ఆత్మ ఇక్కడ కూర్చోలేదు, ఆత్మ చైతన్యం కిందకి దిగింది, ఆత్మ దిగింది, ఆత్మ ఇక్కడ ఉంది. ఫస్ట్ మనం లోపల పొద్దున్నే ఆత్మ దర్శనం అవుతుంది. మరి ఎవరు మనకి నామం ఇచ్చినారో ఆ గురువు పెట్టడం అవుతారు, గురువు పెట్టడం వలన ఎవరు మరి నామం పెట్టడం అయిపోతుంది, మన కార్యశుద్ధి అయిపోతుంది. దాని కొరకే మనం అంతరంలో పోవాలంటే నామశుభ్రం ధ్యానం చేయాలి. అదే సంత మహాత్ములు మనకి మనసు రూపమైన మందిరంకి సాహసం చేసే కోరికే జపం ఇచ్చినారు. మనం కూర్చునే జపం చేయాలంటే ఏం లేదు, పరిపాటు చేసేప్పుడు, త్రోవలు నడిసేప్పుడు, పొలంలో పని చేసేప్పుడు, వంట చేసుకునేప్పుడు, విడి చేసుకునేప్పుడు నామశుభ్రం చేస్తే ఎంత మంచిదే. 2 పని అవుతుంది, ఈ లోపల పని అవుతుందా, అంతరంలో మనసు నిర్మలమైతా ఉంటుంది. దాని బట్టి మహాత్ములు అంటారు నామశుభ్రం చేయండి. నామశుభ్రం చేసి ఎట్లా వాళ్ళంతా ముక్తమైపోయినారు. మన బాబా సోమనాథ్ మహారాజు భజనలో రాసినారు, గణిక అజామిలు చేసే పాపి నామ అనేక దారి, పతిత పావన నామ నిర్మల తుమ్మికో చలే విసారి. గణిక అంటే వేశ్య, అజామిలు అంటే పాపి, స్వతం అంటే కసాయి. అట్లా వాళ్ళంతా నామ జపం చేసి మహానుభావులు అయిపోయినారు, మహాత్ములు అయిపోయినారు. వాళ్ళ పేరే మన హిస్టరీలో ఎక్కింది, వాళ్ళు ముక్త అయిపోయినారు. అలాగా మనం జపం చేస్తే మనం ఎందుకు ముక్త అయ్యలే, అయితే మన మనసు ఛేదించండి. మహాత్ములు ఏమంటారు చూడండి, లోకంలో మన శత్రువు పెరిగి ఎవరు లేదు, అందరూ మన వాళ్ళే, మన అన్నదమ్ములే. ఇవన్నీ ఆత్మ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మే, అందులో అన్నదమ్ములే. మరి మన శత్రువు ఎవరంటే మన మనసు. మహాత్ములు ఏమంటారో, మీరు దాని మాట వద్దు, గురువు మాట వినండి, మీ కార్యసిద్ధి అయిపోతుంది. దానికే స్వామీజీ మహారాజు పాణిలు చెప్తున్నారు, सतगुरु कहे करो तुम सोई, मन के कहे चलो मत कोई, यह भाव में बोलते दिलवावे, सतगुरु से विमुख करवावे, मित्र न जानो बैठे पूरा, सतगुरु से अटारे दूरा. इधर भी तो सतगुरु, మీ సద్గురు మీ లోపలే కూర్చొని అది ఏమిటంటే మీ మనస్సు. దాని మాట వద్దు, గురువు మాట వినండి. మనసు ఎప్పటికీ నామశుభ్రం చేయించాలి, లోక శుభ్రం బాగా చేస్తుంది, సంసార చింత బాగా చేస్తుంది. వేరే నామశుభ్రం అంటే సస్తుంది, నామశుభ్రంలో పైకి మనసు తయారయ్యే. మనం ఏం చేయాలా, మనసుకి జబర్దస్తి తెచ్చి నామములు పెట్టాలి, పారిపోతుంది, తెచ్చి మరి పెట్టాలి, పారిపోతుంది, మరి తెచ్చి పెట్టాలి. దానికే సోమనాథ్ మహారాజ్ గారు ఏమన్నారు, जिद्दई करके सिद्धई होना, मन के हारे हार न जाना, जैसे सुरमा ठामे ठाम, मेरो मन क्यों न बजे सतनाम.
ఒక సూర్యుడు రోజులు యుద్ధ మైదానంలో పారిపోయాలి. వాళ్ళు శరీరం అంతా పడిపోతుంది. ఎంతవరకు ప్రాణం ఉంటుంది యుద్ధం చేస్తూ ఉంటారు. అలాగా ఒక శిశుడికే మనసుకి యుద్ధం, భక్తికి మనసుకి, దానికి తీర్మానికి పారిపోవద్దు. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి. మార్పులేమంటూ జపం చేయండి, జపం చేయండి. అన్నం తినప్పుడు, తురువ నడిచేప్పుడు, బస్సులో ప్రయాణం చేసేప్పుడు, పని పాటు చేసుకున్నప్పుడు నామస్మరణ చేసే అలవాటు చేస్తే సహజంలో ఉంది. మనం కూర్చొని అన్ని విడిచిపెట్టి కూర్చొని చేయాలంటే కూర్చొని పొద్దున 3 గంటల నుంచి 6 గంటల సమయం, దానికి అమృత వేళ అంటారు, బ్రహ్మముహూర్త సమయం అంటారు. అప్పుడు చేసి 1 గంట 2 గంటలు కూర్చోండి. అయితే వేరే సమయంలో పని పాటు చేస్తూ నామస్మరణ చేసే అలవాటు చేసుకోండి. మహాత్ములే మనలే కాయబట్టలు లంచ్ కావాలా, అడిగి పోవాలా, ఉపవాసం ఉండాలా అంటే లేదు. మహాత్ములు ఏమంటారు, సంసారంలో ఉండండి, మీ డ్యూటీ మీరు చేసుకోండి. ఇది మీకు 2 సంబంధాలు ఉంది. అయితే నామరూపమై సంసారం చేయండి, గురు రూపమై సంసారం చేయండి. సంసార రూపమై సంసారం చేస్తే మోసం అవుతారు. జన ఆశ దాన వాస. ఎక్కడో మన ఆశ ఉంటుంది, ఎక్కడో మన మోహం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మరి అక్కడ రావాల్సింది. ఆ వస్తువు మనకి మరి లోకానికి దొరికొస్తుంది. మన ఆశమే, మోహమే. ఆశ ఏక సప్తనామికి దుజి ఆశ నిరాశ. మీకు ఆశ చేసుకోవాలంటే నామదాస చేసుకోండి. అదే ఒక ధనం మన జత వస్తుంది, మనం కాపాడుతుంది, పరమాత్మను సేవిస్తుంది. నామమే. నామరూపమైన ధనం సంపాదన చేయాల. బయట ధనం ఒక గమడి చెప్తారా, ఏమంటారు, झूठ कपट कर माया जोड़ी चले न संग अधेला सब चला चली का खेला. ఒక పైసా లాస్ట్లో చెప్తారా, పైలో అన్ని విడేసుకోవాల్సిందే. అయితే నామరూపమైన ధనం సంపాదన చేసుకుంటే అది మన జత వస్తుంది, మనకి ముక్తి ఇస్తుంది, మన ఊరు దొరికిపోతుంది. మన ఊరు సత్యం సత్ఖండం. ఈ ఊరు మన ఊరు కాదు, ఇది కాదు. మరి మాయా ఉంటుంది. ಯಾವ లోకంలో సత్య పుట్టేది ఉంది, ఆ ఊరు మన ఊరు కాదు. మన ఊరు సత్యం సత్ఖండం ఉంది. పరమాత్మ ఉండే ఊరే మన ఊరు. మహాత్ములు ఏమంటారు, ఊరికి మీరు పదండి. धाम अपने चलो भाई पराये देश क्यों रहना, काम अपना करो जाई पराये काम क्यों फसना. మీ ఊరిలో పోయి మీ పని మీరు చేసుకోండి. ఇక్కడ మీ ఊరు కాదు, ఇది మీ పని కాదు. దానికి మహాత్ములు ఎప్పుడు విన్నానే ఆ లోకానికి దొరకపోయే కొరికే అవతారం ధరించి వస్తారు. ఇక్కడ కట్టేసే కొరికే వాళ్ళు వచ్చారే. వాళ్ళు ఎప్పుడూ మనకి నామస్వరం ధ్యానం చేపించి ఈ లోకం నుంచి విడుదల చేసి అక్కడ దొరకపోవాలి. దాని నుంచి అదే మాట అంటున్నారు, మీరు పరమాత్మలో సేవాలంటే ఏం చేయాలి? మనసు రూపమైన మందిరం స్వచ్ఛ చేసుకోండి, నిర్మూలన చేసుకోండి. ఆ నిర్మూలన చేసే కొరికే సంత మహాత్ములు మనకి జపం ఇచ్చినారు, నామస్వరం ఇచ్చినారు. సుమరం చేయండి. అది సుమర రూపమైన పరక తీసుకొని కొట్టండి. మనసు నిర్మలమైంది. మనసు నిర్మలం అయితేనే ఒకరోజు చిత్తి స్థిరం అయిపోతుంది, మన చైతన్యం పైకి వస్తుంది. 9 ద్వారాలు విడిచిపెట్టి 10 ద్వారాలు వస్తుంది. మన జ్ఞాన చర్చలు తెలుస్తుంది. పూర్వపైన అంటారు, జ్ఞాన చర్చలు అంటారు, శివుని నేత్రం అంటారు, దశమ ద్వారా అంటారు. అది తెలుస్తుంది. ఆ కళ్ళ నుంచి మన లోపల ఉండే వస్తువు మనకు కనపడుతుంది. ఎప్పుడో మహాత్ములు ఎప్పుడో చెప్తూ వచ్చినారు చూడండి. బుధ స్థానంలో గణపతి ఉన్నారు, ఇంద్రియ స్థానంలో బ్రహ్మ ఉన్నారు, నాభ్య స్థానంలో విష్ణు ఉన్నారు, హృదయ స్థానంలో శివ పార్వతి, కంఠ స్థానంలో ఆదిశక్తి మాయ. అయితే మనకి ఎవరు కనపడతారు? ఎందులో మనం ఈ కంటి నుంచి చూసే ప్రయత్నాలు చేస్తాం. ఈ కంటి నుంచి కనపడే వాళ్ళు కాదు. శివాజీ గురు రామదాస్
ఏమన్నారు? చర్మ చర్చు నల్లచ్చే, జ్ఞాన చర్చు నిరచ్చే. దానికి సూసేకరణ వేరే ఉంది. దానికి జ్ఞాన చర్చు అంటారు, శివుని యంత్రం అంటారు, దశమ ద్వారం అంటారు. కళ్ళు తెరిస్తే ఆ గంట నుంచి లోపల ఉంటారు. గణపతి గారిని కనపడతారు, బ్రహ్మాన్ని కనపడతారు, విష్ణు కనపడతారు, శివుడు కనపడతారు. సో దానికి అది తెలిస్తే ఆ తెలిసే కొరకే నామసూత్రం జపం అవసరం ఉంది. మహాత్ములు ఏమంటారు? జపం చేయండి. చూడండి, మనకి ఒక తెలుగు ఆయన బాంబేలో ఉంటుంది. మన చిన్న ఆయన పర్యల స్వామి అంటారు. అక్కడ పర్యలో ఉంటుంది ఆయన. ఆ బ్రిడ్జ్ కింద బాంబేలో రోజు సత్సంగం పోతుంది. ఆయన ఎప్పుడూ విడి చేసుకొని వాళ్ళు చిన్న రూమ్ అంతే, కొట్టాలి ఎదురు పెయింట్ వేసుకొని ఎదురు వేసుకున్నారు, రేట్ వేసుకున్నారు. అప్పుడు బాంబేలో విడి పైన ఆధారపడి జీవనం విడి చేసుకొని నామస్మరణ పగలంతా విడి చేసుకొని నామస్మరణ చేసుకోలేదు. ఎదురు బాగా చేసుకున్నారు. రాత్రి ఆ విడి గొప్ప పక్కకి పెట్టి ఇట్లా గోడకి అనుకొని కూర్చునేది రాత్రి అంతా. ఆయన 30 సంవత్సరాలు వీపు కిందకి పెట్టలే, పండుకోలేదు. చూడు, పగల రాత్రి కూర్చొని పగలంతా విడి చేసుకొని జపం చేసుకోలేదు. లేకుంటే పక్కకే భోజనం దొరికి అదే ఒక ఆధారం బాంబేలో. మరి రాత్రికి పక్కకు పెట్టి వాడు అనుకొని ఎట్లనే కూర్చొని రాత్రి అంతా జపం. ఎప్పుడు నిద్ర లేకపోతే జపం నడుస్తుంది. కూర్చొని జపం చేస్తే ఆయనకే చేతనంతరం అయిపోయింది. జ్ఞానం తెలిసింది, నాదం వ్యక్తమైంది, జ్యోతి వ్యక్తమైంది, గురువు వ్యక్తమైంది. పర్యల స్వామి అంటుంది. ఆయన మన తెలుగు అయింది. ఆయన మరి చాలా ప్రేమి ఆత్మ. సోమనాథ్ మహారాజ్ లాస్ట్కి ఆయనకే దావణగిరిలో పెట్టిండే కర్ణాటక ఆశ్రమంలో. ఆయన అందరికీ ధ్యానంలో కూర్చోబెట్టారు. చాలా మంచి ప్రేమి, ధ్యానంలో కూర్చోబెట్టారు. ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఈ గుమ్మడికాయ తీసుకొచ్చినారు 5-6 గుమ్మడికాయ అది తెచ్చి దాన్ని మళ్ళీ చేస్తున్నారో తెలీదు. తిరిగిన వాళ్ళకి వేదులు వాంతులు అది పాయిజన్ ఉండే లోపల. వీరికైనా దాంట్లో వాంతి వేదులు అయితే హాస్పిటల్లో ఎందుకు పోయినారో మరి దాంట్లో వారం 10 రోజుల్లో ఆయన దేవం త్యాగం చేసుకోవాలి. అంటే మంచి సాధు ధ్యానం కూర్చోడు. సో 30 సంవత్సరాలు ఆయన పండుకోలేదు, పగల రాత్రి కూర్చొని ఉండేది. మరి ఎందుకో మన పని జరగలే, గురువు ఎందుకో ప్రసన్నం అయ్యలే. దానిపైన ఇలా ఉంటే చేయాలంటే ఒక ప్రేమ ఉంటే మనకి ఎందుకో దొరుకుతుంది. చూడండి, అంతగా దానికి హేమంత్ సింగ్ మహారాజ్ ఏం చేస్తుండే, మిలిటరీలో ఇంజనీర్ అవుదా, పగలంతా డ్యూటీ బంధు చేసుకొని పాటల్లో నిలబడేది. రాత్రి 5 అడుగులు గుంట తీసినారు, 5 దాకా 5 వేలు. దాంట్లో బంధువు కింద పెట్టుకొని దాంట్లో బెడ్ షీట్ వేసుకొని ధ్యానం కూర్చోలేదు. డ్యూటీ లేకపోతే రాత్రి అంతా పొద్దున స్నానం చేసి మరి డ్యూటీకి వెళ్ళిపోయేది. ఎంత కఠిన ఆ నామానికి ఎంతో ప్రిపేర్ చేసే కోరికే మహాత్ములు ఎంత కష్టపడ్డారు. స్వామి మహారాజు ఇంజనీర్ మిలిటరీలో పగలంతా డ్యూటీ చేసి సోకుపోయి వచ్చేది. మరి రాత్రి అంతా వేరాగా గట్టిలో నిలబడి కూర్చుంటే నిద్ర వస్తుందంట, నిలబడి ధ్యానం చేస్తుంది జూటు కట్టుకొని కాలికి. స్వామి మహారాజు పగలు రాత్రి అంతా నిలబడేది జూటు కాలికి కట్టుకొని, వేరాగం పైన 2 చేతులు పెట్టుకొని నిలబడేది, జపం చేస్తుంది. అట్లా చేసి అందరూ నామానికి ప్రకటన చేస్తున్నారు మహాత్ములు. మనం సులభంగా కావాలంటే ఇళ్ళకైతే
వాళ్ళకి బెడ్రూమ్ లేదు, మంచం एक दिन बदले बिना पानी, अपना कोई नहीं है जी कि अपना सतगुरु प्यारा जी। माटी ओढ़ना माटी पहनना माटी का सिरहाना जी, एक दिन बदले माटी में मिल जाना जी, अपना कोई नहीं है जी, अपना सतगुरु प्यारा जी। जब तक तेल दीप में बाती जगमग जगमग हो रही, दिल में संत तुलसी साहिब जी के दिल का गुजरा साफ कर जाना के आने के लिए, ध्यान करो का उठा उसके बिताने के लिए। संत सद्गुरु तुलसी साहेब गाరి వాక్యం. తులసి సాహెబ్ గారు అలీగఢ్ జిల్లా హాథరస్లో ఈయన ఆశ్రమం ఉంది. ఆగ్రా దగ్గర ఈయన సంత మహాత్ముడైన తులసి సాహెబ్ ఆశీర్వాదం నుంచి స్వామీజీ మహారాజ్ ప్రకటమైంది. స్వామీజీ మహారాజ్ తల్లిదండ్రి తులసి సాహెబ్కి శిష్యుడు. ఎప్పుడున్న తులసి సాహెబ్ వాళ్ళ ఇంటికి పోయి వచ్చేవాళ్ళే. వాళ్ళ ఆశీర్వాదం నుంచి స్వామీజీ మహారాజ్ పుట్టింది. 6 సంవత్సరాలకి తులసి సాహెబ్ స్వామీజీ మహారాజ్కి ఉపదేశం ఇచ్చింది. 6 సంవత్సరాలకి 18 సంవత్సర ఆయన ఒక బంధు కొట్రి మోపు కొట్రిలో కూర్చొని ధ్యానం చేసింది. తులసి సాహెబ్ గారి దగ్గరే షేక్ తగ్గి ఆయన పకి వచ్చి అడుగుతారు, స్వామి నేను మక్కా మదీనా అంతలక్క పోయి వచ్చినాము, నాకు శాంతి దొరికింది, పరమాత్మ దర్శనం కాలే, దర్శనం ఎట్లాగైతుంది. దాని కొరకే ఈ మాటలు తులసి సాహెబ్ గారు షేక్ తగ్గికి చెప్పిన విషయాలు. దాని కొరకే తులసి సాహెబ్ గారు ఏమన్నారు, షేక్ తగ్గి పరమాత్మ ఇక్కడ బయట లేదు, ఆయన కాశీలో లేదు, హరిద్వార్ ప్రయాణ కొండ అడవిలో పరమాత్మ లేదు, పరమాత్మ మీ లోపల ఉన్నారు, పరమాత్మ నిజమైన ఆలయం ఈ మానవ శరీరమే ఉంది. దీనికి పరమాత్మ 9 నెలల్లో కట్టి పంపించినారు. దీని లోపల అన్ని వస్తువులు పరమాత్మ నింపి ఆయన లోపలే కూర్చున్నారు. దీనిలో 16 లోకాల రచన చేసే ఆ పరమాత్మ ఈ శరీరూపమైన మందిరంలో కూర్చున్నారు. ఎవరికైనా పరమాత్మ దొరికినారంటే ఈ శరీరూపమైన మందిరంలో దొరికినారు, కానీ బయట దొరకలే. కానీ ఆయనకి ప్రార్థన చేసుకునే కొరకు ఏమి చేయాలా, దిలుగా రోజున సావకర్ జానాకి అనేకి మనసు రూపమైన మందిరము సాక్షి చేసుకునేలా. ఎందుకో ఆ పరమాత్మ వచ్చి కూర్చునే కోరిక. ఇప్పుడు గలీజు ఆ స్థానంలో కుక్కను వచ్చి కూర్చునేనే, అది మంచిగా చూసే కూర్చుంటుంది. మనం ఆ పరమాత్మకి అవస్థానంలో పిలుస్తున్నామంటే ఆ జాగా ఎంత నిర్మలంగా ఉండాలి. దాని కొరకే ఉన్నారో మీ మనసు రూపి మందిరానికే స్వచ్ఛ చేసుకోండి. రాగద్వేషాల్లో, కపట భావాల్లో, నిందా చుగులు
దాంట్లోకి సంత మహాత్ములు ఏం చెప్తారు, మనకి ఏమి ఇస్తారో నామస్మరణ ధ్యానం మనస్సుకి నిర్మలం చేసే కోరికే. ఎందుకంటే బయట సుమరం చేసే మనస్సు మలినం అయిపోయింది, బయట రూపం ధ్యానం చేసే మన చిత్రూపి కెమెరా మలినం అయిపోయింది. ఇప్పుడు మరి నిర్మలం ఎట్లాకైతుందా, నామస్మరణ చేసే దానికి సంత మహాత్మ మనకి పంచనామాలు ఇస్తారు, సద్గురు ధ్యానం చెప్తారు. ధ్యానం నుంచి చిత్తశుద్ధి అవుతుంది, పంచనామ శుభ్రం చేసే నుంచి మనసు శుద్ధి నిర్మలం అవుతుంది. మనం ఎట్లా నామశుభ్రం చేసుకుంటాం, మనసు నిర్మలం అవుతుంది. ఒకరోజు మనసు నిర్మలం అయి స్థిరం అయిపోతుంది, మన చైతన్యం పైకి వచ్చే అవుతుంది. ఈ 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వచ్చేస్తుంది, మన జ్ఞాన చైతన్యం తెలుస్తుంది. లోపల పొద్దున ఫస్ట్ ఆత్మదర్శనం అవుతుంది, తన రూపమే తనకి కనపడుతుంది ఆత్మస్వరూపం. ఎందుకంటే కని మధ్యలో ఆత్మ ఇక్కడ కూర్చోలేదు, ఆత్మ చైతన్యం కిందకి దిగింది, ఆత్మ దిగింది, ఆత్మ ఇక్కడ ఉంది. ఫస్ట్ మనం లోపల పొద్దునే ఆత్మదర్శనం అవుతుంది. మరి ఎవరు మనకి నామం ఇచ్చినారో ఆ గురువు పెట్టడం అవుతారు, గురువు పెట్టడం వలన ఎవరు మరి నామం పెట్టడం అయిపోతుంది, మన కార్యశుద్ధి అయిపోతుంది. దాని కొరకే మనం అంతరంలో పోవాలంటే నామశుభ్రం ధ్యానం చేయాలి. అదే సంత మహాత్ములు మనకి మనసు రూపమైన మందిరంకి సాహసం చేసే కోరికే జపం ఇచ్చినారు. మనం కూర్చునే జపం చేయాలంటే నేను లేదు, పని పాటు చేసేప్పుడు, తోవాలు నడిసేప్పుడు, పొలంలో పని చేసేప్పుడు, వంట చేసుకునేప్పుడు, విడి చేసుకునేప్పుడు నామశుభ్రం చేస్తే ఇంకా మంచిదే. 2 పని అవుతుంది, ఈ లోపల పని అవుతుందా, అంతరంలో మనసు నిర్మలమైతా ఉంటుంది. దాంట్లోకి మహాత్ములు అంటారు నామశుభ్రం చేయండి. నామశుభ్రం చేసి ఎట్లా వాళ్ళంతా ముక్తమైపోయినారు. మన బాబా సోమనాథ్ మహారాజు భజనలో రాసినారు, గణిక అజామిలు చేసే పాపి నామ అనేక దారి, పతిత పావన నామ నిర్మల తులుకో చలే విసారి. గణిక అంటే వేశ్య, అజామిలు అంటే పాపి, స్వతం అంటే కసాయి. అట్లా వాళ్ళంతా నామ జపం చేసి మహానుభావులు అయిపోయినారు, మహాత్ములు అయిపోయినారు. వాళ్ళు వేరే మన హిస్టరీలో ఎక్కింది, వాళ్ళు ముక్త అయిపోయినారు. అలాగా మనం జపం చేస్తే మనం ఎందుకు ముక్త అయ్యలే, అయితే మన మనసు ఛేదించండి. మహాత్ములు ఏమంటారు చూడండి, లోకంలో మన శత్రువు వేరే ఎవరు లేదు, అందరూ మన వాళ్ళే, మన అన్నదమ్ములే. ఇవన్నీ ఆత్మ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మే, అందులో అన్నదమ్ములే. మరి మన శత్రువు ఎవరంటే మన మనసు. మహాత్ములు ఏమంటారో, మీరు దాని మాట వద్దు, గురువు మాట వినండి, మీకు సిద్ధి అయిపోతుంది. దానికే స్వామీజీ మహారాజు వాణిలో చెప్తున్నారు, सतगुरु कहे करो तुम सोई, मन के कहे चलो मत कोई, यह भाव में बोते दिलवावे, सतगुरु से विमुख करवावे, मित्र न जानो बैठे पूरा, सतगुरु से डारे दूरा. इधर भी तो सतगुरु మీ సద్గురు మీ లోపలే కూర్చొని అది ఏమిటంటే మీ మనస్సు. దాని మాట ముందు గురువు మాట వినండి. మనసు ఎప్పటికీ నామశుభ్రం చేయించాలి, లోకశుభ్రం బాగా చేస్తుంది, సంసార చింత బాగా చేస్తుంది. వేరే నామశుభ్రం అంటే సస్తుంది. నామశుభ్రంలో పైకి మనసు తయారయ్యే. మనం ఏం చేయాలా, మనసుకి జబర్దస్తి తెచ్చి నామములు పెట్టాలి, పారిపోతుంది. తెచ్చి మరి పెట్టాలి, పారిపోతుంది. మరి తెచ్చి పెట్టాలి. దానికే సోమనాథ్ మహారాజ్ గారు ఏమన్నారు, जिद्दई करके सिद्धई होना, मन के हारे हार न जाना, जैसे सुरमा ठामे ठाम, मेरो मन क्यों न बजे सतनाम. రోజులు యుద్ధ మైదానంలో పారిపోయారు. వాళ్ళు శరీరం అంతా పడిపోతుంది, ఎంతవరకు ప్రాణం ఉంటుంది యుద్ధం చేస్తూ ఉంటారు. అలాగా ఒక శిశువు
दूसरे के मनुष्य की भक्त के मनुष्य के దానికి తీర్మానం పారిపోదు. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మార్పులేమంటూ జపం చేయండి, జపం చేయండి. అన్నం తినప్పుడు, తువ్వ నడిచేప్పుడు, బస్సులో ప్రయాణం చేసేప్పుడు, పని పాటు చేసుకున్నప్పుడు నామస్మరణ చేసే అలవాటు చేస్తే సహజంలో ఉంది. మనం కూర్చొని అన్ని విడిచిపెట్టి కూర్చొని చేయాలంటే కూడుకొచ్చున్నా పొద్దున 3 గంటల నుంచి 6 గంటల సమయం, దానికి అమృత వేళ అంటారు, బ్రహ్మముహూర్త సమయం అంటారు. అప్పుడు చేసి 1 గంట 2 గంటలు కూర్చోండి. అయితే వేరే సమయంలో పని పాటు చేస్తూ నామస్మరణ చేసే అలవాటు చేసుకోండి. మహాత్ములే మనలే కాయబట్టలు లంచ్ కావాలా, అడిగిపోవాలా, ఉపవాసం ఉండాలా అంటే ఏమి లేదు. మహాత్ములేమంటారు సంసారంలో ఉండండి, మీ డ్యూటీ మీరు చేసుకోండి. ఇది మీకు 2 సంబంధాలు ఉంది. అయితే నామరూపమై సంసారం చేయండి, గురు రూపమై సంసారం చేయండి. సంసార రూపమై సంసారం చేస్తే మోసం అవుతారు. జన ఆశ దాన వాస. ఎక్కడో మన ఆశ ఉంటుంది, ఎక్కడో మన మోహం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మరి అక్కడ రావాల్సింది. ఆ వస్తువు మనకి మరి లోకానికి దొరికొస్తుంది. మన ఆశమే, మోహమే. ఆశ ఏక సప్తనామికి దుజి ఆశ నిరాశ. మీకు ఆశ చేసుకోవాలంటే నామదాస చేసుకోండి. అదే ఒక ధనం మన జత వస్తుంది, మనం కాపాడుతుంది, పరమాత్మ సేవిస్తుంది. నామమే. నామరూపమైన ధనం సంపాదన చేయాలా. బయట ధనం ఒక గమనిస్తాయి చెప్తారా, ఏమంటారు, झूठ कपट कर माया जोड़ी चले का संग अधेला सब चला चली का खेला. ఒక పైసా లాస్ట్లో చెప్తారా పైలో అన్ని విడేసిపోవాల్సిందే. అయితే నామరూపమైన ధనం సంపాదన చేసుకుంటే అది మన జత వస్తుంది, మనకి ముక్తి ఇప్పిస్తుంది, మన ఊరు దొరికిపోతుంది. మన ఊరు సర్వం సత్ఖండం. ఈ ఊరు మన ఊరు కాదు, ఇది కాదు. మరి మాయా ఊరు ఉంది. ಯಾವ లోకంలో సత్య ఉండేది ఉంది, ఆ ఊరు మన ఊరు కాదు. మన ఊరు సర్వం సత్ఖండం ఉంది. పరమాత్మ ఉండే ఊరే మన ఊరు. మహాత్ములైనటువంటి ఊరికి మీరు పదండి. धाम अपने चलो भाई पराये देश क्यों रहना, काम अपना करो जाई पराये काम क्यों फसना. మీ ఊరిలో పోయి మీ పని మీరు చేసుకోండి. ఇక్కడ మీ ఊరు కాదు, ఇది మీ పని కాదు. దానికి మహాత్ములు ఎప్పుడు విన్నానే ఆ లోకానికి దొరకపోయే కొరికే అవతారం ధరించి వస్తారు. ఇక్కడ కట్టేసే కొరికే వాళ్ళు వచ్చానే. వాళ్ళు ఎప్పుడూ మనకి నామస్వరం ధ్యానం చేపించి ఈ లోకం నుంచి విడుదల చేసి అక్కడ దొరకపోవాలి. దాని నుంచి అదే మాట అంటున్నారు, మీరు పరమాత్మలో సేవాలంటే ఏం చేయాలి. మనసు రూపమైన మందిరం స్వచ్ఛ చేసుకోండి, నిర్మూలన చేసుకోండి. ఆ నిర్మూలన చేసే కొరికే సంతులనాత్మ మనకి జపం ఇచ్చినారు, నామసూర్యం ఇచ్చినారు. సూర్యం చేయండి. అందులో సూర్య రూపమైన పరక తీసుకొని పట్టండి. మనసు నిర్మలమైంది. మనసు నిర్మలం అయితేనే ఒకరోజు చిత్తి స్థిరం అయిపోతుంది, మన చైతన్యం పైకి వస్తుంది. 9 ద్వారాలు విడిచిపెట్టి 10 ద్వారాలు వస్తుంది. మన జ్ఞాన చర్చు తెలుస్తుంది. పూర్వపరం అంటారు, జ్ఞాన చర్చు అంటారు, శివనేత్రం అంటారు, దశమ ద్వారం అంటారు. అది తెలుస్తుంది. ఆ కళ్ళ నుంచి మన లోపల ఉండే వస్తువు మనకు కనపడుతుంది. ఎప్పుడో మహాత్ములు ఎప్పుడో చెప్పు వచ్చినారు చూడండి. బుధ స్థానంలో గణపతి ఉన్నారు, ఇంద్రియ స్థానంలో బ్రహ్మ ఉన్నారు, నాభ్య స్థానంలో విష్ణు ఉన్నారు, హృదయ స్థానంలో శివ పార్వతి, కంఠ స్థానంలో ఆదిశక్తి మాయ. అయితే మనకి ఎవరు కనపడతారు? ఎందులో మనం ఈ కంట నుంచి సూసైడ్ ప్రయత్నాలు చేస్తాం. ఈ కంట నుంచి కనపడే వాళ్ళు కాదు. శివాజీ గురు రామదాస్ స్వామి ఏమన్నారు? చర్మ చర్చు నచ్చే, జ్ఞాన చర్చు నిరక్షే. దానికి సూసైడ్ కర్మ వేరే ఉంది, దానికి జ్ఞాన చర్చు అంటారు.
శివుని యంత్రం అంటారు, దశమ ద్వారం అంటారు. కళ్ళు తెరిస్తే ఆ గంట నుంచి లోపల ఉంటారు. గణపతి గారిని కనపడతారు, బ్రహ్మాన్ని కనపడతారు, విష్ణు కనపడతారు, శివుడు కనపడతారు. సో దానికి అది తెరిస్తే ఆ తెరిసే కొరకే నామసూత్రం జపం అవసరం ఉంది. మహాత్ములు ఏమంటారు, జపం చేయండి. చూడండి, మనకి ఒక తెలుగు ఆయన బాంబేలో ఉంటుంది, మన చిన్న ఆయన పర్యల స్వామి అంటారు. అక్కడ పర్యలో ఉంటుంది ఆయన. ఆ బ్రిడ్జి కింద బాంబేలో రోజు సత్సంగానికి పోతుంటారు. ఆయన ఎప్పుడూ విడి చేసుకొని వాళ్ళు చిన్న రూమ్ అంతే, కొట్టాలి ఎదురు బెంక్ వేసుకొని ఎదురు వేసుకున్నారు, రేక్ వేసుకున్నారు. అప్పుడు బాంబేలో విడి పైన ఆధారపడి జీవనం విడి చేసుకొని నామస్మరణ పగలంతా విడి చేసుకొని నామస్మరణ చేసుకోలేదు. ఎదురు బాగా చేసుకున్నారు. రాత్రి ఆ విడి గొప్ప పక్కకి పెట్టి ఇట్లా గోడకి అనుకొని కూర్చునేది రాత్రి అంతా. ఆయన 30 సంవత్సరాలు వీరికి కిందకి పెట్టలే, పండుకోలేదు. చూడు, పగల రాత్రి కూర్చొని పగలంతా విడి చేసుకొని జపం చేసుకోలేదు. లేకుంటే పక్కకే భోజనం దొరికి అదే ఒక ఆధారం బాంబేలో. మరి రాత్రికి పక్కకు పెట్టి వాడు అనుకొని కూర్చొని రాత్రి అంతా జపం. ఎప్పుడు నిద్ర లేకపోతే జపం నడుస్తుంది. కూర్చొని జపం చేస్తే కూర్చొని ఆయనకే చేతనంతరం అయిపోయింది. జ్ఞానం తెలిసింది, నాదం వ్యక్తమైంది, జ్యోతి వ్యక్తమైంది, గురువు వ్యక్తమైంది. పర్యల స్వామి ఉంటుంది, ఆయన మన తెలుగు అయింది. ఆయన మరి చాలా ప్రేమి ఆత్మ. సోమనాథ్ మహారాజ్ లాస్ట్కి ఆయనకే దావణగిరిలో పెట్టిండే కర్ణాటక ఆశ్రమంలో. ఆయన అందరికీ ధ్యానంలో కూర్చోబెట్టారు. చాలా మంచి ప్రేమి, ధ్యానంలో కూర్చోబెట్టారు. ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఈ గుమ్మడికాయ తీసుకొచ్చినారు 5-6 గుమ్మడికాయ అది తెచ్చి దాన్ని మళ్ళీ చేస్తున్నారో తెలీదు. తిరిగిన వాళ్ళకి వేదులు వాంతులు అది పాయిజన్ ఉండే లోపల. వీళ్ళకైనా దాంట్లో వాంతి వేదులు అయిపోయింది. హాస్పిటల్లో వెళ్ళిపోయినారు. మరి దాంట్లో వారం 10 రోజుల్లో ఆయన దేహత్యాగం చేసిపోయారు. అంటే మంచి సాధు, ధ్యానం పురుషుడు. సో 30 సంవత్సరాలు ఆయన పండుకోలేదు, పగల రాత్రి కూర్చొని ఉండేది. మరి ఎందుకో మన పని జరగలే, గురువు ఎందుకో ప్రసన్నం అయ్యలే. దానిపైన ఇలా ఉంటే చేయాలంటే ఒక ప్రేమ ఉంటే మనకి ఎందుకో దొరుకుతుంది. చూడండి, అంతగా దానికి హేమంత్ సింగ్ మహారాజ్ ఏం చేస్తుండే, మిలిటరీలో ఇంజనీర్ హౌల్దార్. పగలంతా డ్యూటీ బంధు చేసుకొని పాటల్లో నిలబడేది. రాత్రి 5 అడుగులు గుంట తీసినారు, 5 దాకా 5 అడుగులు. దాంట్లో బంధువు కింద పెట్టుకొని దాంట్లో బెడ్ షీట్ వేసుకొని ధ్యానం కొట్టుకోలేదు. డ్యూటీ లేకపోతే రాత్రి అంతా పొద్దున స్నానం చేసి మరి డ్యూటీకి వెళ్ళిపోయేది. ఎంత కఠిన ఆ నామానికి యంత్రంలో ప్రిపేర్ చేసే కోరికే మహాత్ములు ఎంత కష్టపడ్డారు. సోమసింగ్ మహారాజు ఇంజనీర్ మిలిటరీలో పగలంతా డ్యూటీ చేసి సోలిపోయి వచ్చేది. మరి రాత్రి అంతా వేరాగా గట్టిలో నిలబడి కూర్చుంటే నిద్ర వస్తుందంట, నిలబడి ధ్యానం చేస్తుంది. జూటు కట్టుకొని కాలికి సోమసింగ్ మహారాజు పగలు రాత్రి అంతా నిలబడేది, జూటు కాలికి కట్టుకుని వేరాగం పైన 2 సేపు పెట్టుకొని నిలబడేది, జపం చేస్తుంది. అట్లా చేసి అందరూ నామానికి ప్రకటన చేస్తున్నారు మహాత్ములు. మనం సులభంగా కావాలంటే ఇళ్ళకైతే వాళ్ళకి బెడ్రూమ్ లేదు, మంచం